అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు పొందిన నెల్లూరు ముద్దుబిడ్డ సయ్యద్ హర్షద్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం హర్షద్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. హర్షద్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, మీరు బాగున్నారు? హర్షద్, అసలు మీ సొంత ఏ ఊరు, ఎక్కడ చదువుకున్నారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ముందుగా నా పేరు హర్షద్, మా తండ్రి పేరు సయ్యద్ రఫీ. నేను నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్లోని మహాత్మా గాంధీ నగర్ 3వ వీధిలో మేము నివాసం ఉంటున్నాము. మాది మధ్యతరగతి కుటుంబం. అయినా సరే నేను ఏదో ఒకటి సాధించాలి, మా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని చెప్పి నాకు ఇష్టమైన స్పోర్ట్స్లో నా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఏదైతే బాక్సింగ్, కిక్ బాక్సింగ్ మరియు రెజ్లింగ్ ఇవన్నీ కలిపి ఒక ఫైట్ ఉంటుంది, అది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. దాంట్లో నేను పర్ఫామ్ చేశాను అండ్ నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ కూడా తెచ్చి ఉన్నాను. ఇంకా ఇలా అంటే మీ విద్యాభ్యాసం మొత్తం ఎక్కడ, 10వ తరగతి ఎక్కడ చదివారు? నేను 10వ తరగతి మొత్తం, నా స్టడీస్ మొత్తం ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే జరిగింది. 10వ తరగతి వచ్చి రత్నం హై స్కూల్ వేదేపల్లంలో ఉండేది. ఇంకా ఇంటర్మీడియట్ వచ్చి రత్నం జూనియర్ కాలేజ్ అన్నమయ్య సర్కిల్ దగ్గర. ఇంకా నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను, వివేకానంద కాలేజ్ ఆర్టీసీ దగ్గర ఉంటుంది. దాంట్లో డిగ్రీ బీకామ్లో కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు అసలు ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? కారణం వచ్చేసి నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరికి డిగ్రీ అయిన తర్వాత ఏదో ఒకటి జాబ్ చేయాలని, ప్రతి ఒక్కరు చేసేది అదే, జాబ్ చేయాలని. నేను కూడా మా తల్లిదండ్రుల నేను కూడా జాబ్ చేయాలని చెప్పి ఇంకా హైదరాబాద్ వెళ్ళాను. సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకొని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ ఏమైందంటే లాస్ట్ ఇయర్ మొత్తం సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ సైడ్స్ రిక్వైర్మెంట్స్ లేవు. ప్లస్ ఏంటంటే జాబ్ చేసే వాళ్ళకి తీసేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకా సాఫ్ట్వేర్ ఐటీ సైడ్లో చాలా అంటే చాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను దగ్గరుండి చూశాను. నాకు అప్పుడు అర్థమైంది, అంటే కరోనా టైంలో అనుకుంటా. ఓకే. ఇంకా నేను ఏదో ఒకటి మంచిది చేయాలి అని చెప్పి ఇంకా నేను మూవీస్ చూస్తూ ఉండే, మా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన మంచి మూవీస్ చూస్తూ ఉండే. ఇంకా దాంట్లో ఇన్స్పైర్ అయ్యి నేనుండే సరౌండింగ్స్లో ఒక మంచి జిమ్ ఉండేది, శుభమ్స్ MMA అని చెప్పి. ఇంకా దాంట్లో వెళ్ళి ట్రైనింగ్ చేసి నా ఫస్ట్ ఫైట్ ఢిల్లీలో ఉండింది. ఢిల్లీలో ఇంకా ఆడిన తర్వాత ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంకా చేయాలని. అంటే ఏ రాష్ట్రాల్లో ఆడారు ఇప్పటివరకు? నేను ఇప్పటికీ నా ఫస్ట్ ఫైట్ ఢిల్లీ, అలాగే ముంబై, నాగ్పూర్, ప్లస్ కేరళలో 2 times ఆడున్నా. ఇంకా గోవాలో ఫైట్ చేస్తున్నా, గోవాలో ప్లస్ 1 month ట్రైనింగ్ కూడా చేస్తున్నా నేను. ఓకే. అంటే ఇది వచ్చేసి గోల్డ్ మెడల్. నాగ్పూర్లో హెడ్స్ MMA అని చెప్పి ఫైట్ జరిగింది. హెడ్స్ MMAలో ఈ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్. ప్లస్ ఇది వచ్చి గ్రాప్లింగ్కి సంబంధించి జుజుత్సు వచ్చి ఇది ఇంటర్నేషనల్ స్పోర్ట్. దీంట్లో చెన్నైలో మనకు జరిగింది, దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇది వచ్చి ఒంగోలులో జరిగింది, ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒంగోలులో ఐమాఫ్ ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేషనల్ ఫైట్. దీంట్లో వచ్చి బ్రోంజ్ మెడల్ వచ్చింది నాకు. ప్లస్ ఇది ప్రో MMA లీగ్ అని, ఇది ప్రో MMA లీగ్లో ఫస్ట్ టైం వచ్చి నాకు బ్రోంజ్ మెడల్ వచ్చింది. సేమ్ లీగ్లో నేను సెకండ్ టైం పార్టిసిపేట్ చేశాను. దాంట్లో వచ్చి నేను గోల్డ్ గెలిచాను. అంటే 2 daysలో 4 fights ఉండే, 4 fights 2 daysలో గెలిచాను. గెలిచినందుకు వాళ్ళు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు, క్యాష్ ప్రైజ్ ప్లస్ ఈ మొమెంటో ఇచ్చారు, ప్రో MMA లీగ్ అని చెప్పి. ప్రో MMA లీగ్ మొమెంటో ఇది ఇచ్చారు. ప్లస్ 25,000 చెక్ కూడా ఇచ్చున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి నాగ్పూర్లో గోల్డ్ చెప్పాను కదా, గోల్డ్ గెలిచినందుకు ఈ కప్పు కూడా ఇచ్చారు మా టీం మొత్తానికి. ఇది వచ్చేసి స్పోర్ట్స్లో వచ్చింది కాదు, ఇది మన ఇక్కడ లోకల్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో
వాళ్ళు నేను చేసిన దానికి ప్రోత్సాహం లాగా ఒక చిన్న అభినందించి నాకు ఇది గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. హర్షద్, మెయిన్ అంటే మీ ఫాదర్ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారా? మీకు ప్రోత్సాహం వెనకాల మీ ఫాదర్ పాత్ర ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే మా డాడీ చిన్నప్పుడు కుంఫు మా డాడీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేవాళ్ళు. నేను అప్పుడు చాలా చిన్న వయసులో ఉండేవాడిని. వెళ్ళి చూసేవాడిని, చేయడం అంతా లేదు, చూసేవాడిని. చూసి నచ్చింది నాకు. ఇంకా అలా ఇంకా మనకి ఇక్కడ అంత స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంకా స్టడీస్కి అలా ఇంటర్మీడియట్, డిగ్రీ అలా వెళ్ళిపోయి ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్పోర్ట్స్లో చేయడం. ఇప్పుడు మామూలుగా కుంఫు, కరాటే, అందులో కూడా ఓకినామా, గోజిరు అని రకరకాలుగా ఉంటాయి. దాంట్లో బాక్సింగ్ వేరేది. అంటే ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఎలా ఇదేంటంటే ఇది యాక్చువల్లీ మన ఇంటర్నేషనల్ స్పోర్ట్. ఇది ఇంటర్నేషనల్ అమెరికా, యుఎస్ఏ, రష్యన్స్ వీళ్ళు ఎక్కువ ఆడతారు. మన ఇండియాలో ఉన్నారు కానీ మెజారిటీ లేరు. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఈ స్పోర్ట్ చాలా అంటే చాలా గ్రో అవుతుంది. మన ఇండియా నుంచి UFC ఫైటర్ ఉన్నారు, అంశుల్ జూబ్లీ, పూజా తోమర్, వీళ్ళందరూ UFC లెవెల్కి వెళ్ళున్నారు. వాళ్ళలాగానే నేను కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తాను. ప్లస్ మెయిన్ ఈ స్పోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఇది మెయిన్ బేస్ అయ్యేది స్ట్రైకింగ్, రెజ్లింగ్, గ్రాప్లింగ్ ఈ త్రీ మీద. ప్లస్ స్ట్రైకింగ్ ఏంటంటే ఇప్పుడు బాక్సింగ్, కిక్ బాక్సింగ్ రెండు కలిపి ఉంటాయి. బాక్సింగ్, కిక్ బాక్సింగ్ చేస్తూనే మనం అపోనెంట్ని గ్రౌండ్కి తీసుకొని వెళ్ళొచ్చు. రెజ్లింగ్ చేసి గ్రౌండ్కి తీసుకొని వెళ్ళి గ్రౌండ్ నుంచి కూడా ఫైట్ చేయొచ్చు. గ్రౌండ్ నుంచి లాక్స్ వేసి, లైక్ ఆంబార్ అని ఈ మార్షల్ ఆర్ట్స్లో ఉంటాయి కదా, ఆంబార్ అని, లేదు చోక్స్ ఉంటాయి, రేర్ నెక్కడ్ చోక్ అని, ఇలా చేయడం. అలా చేస్తే మ్యాచ్ విన్ అవుతాం. ఇది మెయిన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఇప్పుడు నేను విజువల్స్ కూడా చూసా. ఒక్కరు అట్లా పడిపోయినప్పుడు కూడా మామూలు కొడుతున్నారు. దానికి ఏదైనా ప్రాణహాని కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయిగా? ప్రాణహాని అనేది ఇంజురీస్ జరుగుతాయి. ఇది మాత్రం బ్రూటల్ స్పోర్ట్. నేను చేసేది మాత్రం బ్రూటల్ స్పోర్ట్. దీంట్లో బ్లడ్ వస్తుంది, కట్స్ అవుతాయి, ఇంజురీస్ అవుతాయి. కానీ ప్రాణహాని అంత ఇది ఉండదు. ఎందుకంటే మనకి అక్కడే డాక్టర్స్ ఉంటారు. మొత్తం ఎమర్జెన్సీకి ఏమేమి కావాలో, ఒకవేళ ఏం జరిగినా కానీ అప్పటికప్పుడు డాక్టర్స్ ఉంటారు. మొత్తం ఏంటంటే రెఫరీస్ వాళ్ళందరి మధ్యలో జరుగుతుంది కాబట్టి బాగా ఆర్గనైజ్ చేస్తుంది. హర్షద్, ఒకటి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆడావు, గోల్డ్ మెడల్ కూడా సాధించావు. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలని నువ్వు బాగా పట్టుదల ఉంది. అవును. అంటే ఎలా అంటే ఆర్థికపరమైన సపోర్టెడ్ కావాలి, ఎక్కడ కోచింగ్ ఉంటుంది, ఏంటి? యాక్చువల్లీ నేను ఇప్పటికీ 15 ఫైట్స్ చేసున్నా. 15 అమెచర్ ఫైట్స్ చేసున్నా. అమెచర్ అంటే ఇంకా మనకి అమెచర్ అయిన తర్వాత ప్రోలో వెళ్ళాలంటే ఇంకా దానికి అమెచర్ లెవెల్ ట్రైనింగ్ వేరుంటుంది, ప్రో లెవెల్ ట్రైనింగ్ వేరుంటుంది. ప్రో లెవెల్ ట్రైనింగ్ ఏంటంటే ఇంకా క్యాంప్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఫైట్కి ఏంటంటే క్యాంప్ చేయాలా, ట్రైనింగ్ క్యాంప్ అని ఉంటుంది. అంటే ఒక ఫైట్కి 3 నెలల ముందు మనం ఎలాగైతే స్కూల్లో లేకపోతే కాలేజ్లో వెళ్ళి ఒక చదువుకుంటామో అలా మనకు ఫైట్కి ట్రైనింగ్ ఉంటుంది. ఫైట్కి ట్రైనింగ్ ఏంటంటే ఫస్ట్ డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో ఒక క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. బాక్సింగ్ క్లాస్ అని, కిక్ బాక్సింగ్ క్లాస్ అని, గ్రాప్లింగ్ క్లాస్ అని, రెజ్లింగ్ క్లాస్ అని, ఇలా క్యాంప్లో జరుగుతూ ఉంటాయి. ఈ క్యాంప్కి ఏంటంటే చాలా ఎక్కువ దాని ఛార్జెస్ ఉంటాయి క్యాంప్స్కి. ప్లస్ ఏంటంటే ఇండియాలో కాకుండా బయట కంట్రీస్కి వెళ్ళి చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, మంచి ట్రైనింగ్ మంచిగా చేయొచ్చు. రష్యాలో క్యాంప్ ఉంది. రష్యాలో క్యాంప్స్ ఎక్కువ జరుగుతాయి. రష్యా, ఇది థైలాండ్, బ్యాంకాక్, ఈ సైడ్ మొత్తం క్యాంప్స్ ఎక్కువ జరుగుతాయి. ఏంటంటే కాంబాట్ స్పోర్ట్స్కి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, బాగా ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ కూడా బాగా ఇస్తారు. అక్కడికి వెళ్ళి చేయాలని చెప్పి నా కోరిక. అక్కడ ట్రైనింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫైటర్ అయ్యి ఇంటర్నేషనల్ ఫైట్ చేసి మన ఆంధ్రాకే కాకుండా మన ఇండియా మొత్తానికి గొప్ప పేరు తేవాలని నా కోరిక. అంటే ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలంటే కోచింగ్ మీరు ఎక్కడ తీసుకోవాలా? చైనా, రష్యా? అదే చెప్పాను కదా, రష్యాలో మెయిన్ నాకు వచ్చి రష్యాలో చేయాలని లైక్. ఎందుకంటే అక్కడ నా ఇన్స్పిరేషనల్ ఫైటర్
హబీబ్ నుర్మాగోమ్ ఏదో ఉన్నారు. ఆయన ఎంఎంఏకి 29 విన్స్ 0 లాసెస్. ప్రొఫెషనల్ కెరియర్లో ఆయన 29 ఫైట్స్ విన్ అయి ఉన్నారు, ఒక్కటి కూడా లాస్ లేదు. అట్లాంటి వ్యక్తి నాకు ఇన్స్పిరేషన్. ఆయన దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ చేయాలని చెప్పి నా కోరిక. ఇంకా లేదంటే ఇది థైలాండ్ ఆ సైడ్ వచ్చి మువాతాయికి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అక్కడికి వెళ్ళన్నా ట్రైనింగ్ చేయాలని చెప్పి. అంటే మీరు సీఎం దృష్టి ఏమైనా వెళ్ళారా? యాక్చువల్లీ ఏంటంటే నాకు మొన్నే మా ఏరియా అస్లాం భాయ్ ఆయన వచ్చి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మన రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకొని వెళ్ళారు. రూరల్ ఎమ్మెల్యే బాగానే ప్రోత్సహించారు, నాకు ప్రోత్సహించి ఆయనకి తగిన సహాయం కూడా చేసి ఆయన బాగా ప్రోత్సహించి చేశారు. అలాగే నాకు చీఫ్ మినిస్టర్తో ఆయన మీట్ ఏమైనా చేపిస్తారో లేదో చూడాలి. నాకైతే కలవాలని చెప్పే ఉంది, ఎందుకంటే ఓల్డ్ మనకి బాగా హెల్ప్ చేస్తారని చెప్పి. అదేవిధంగా నెల్లూరు చెందిన ఎవరైనా ఇప్పుడు నేషనల్ లెవెల్లో డ్యాన్స్లో జానీ మాస్టర్ ఉన్నారు, అదేవిధంగా రకరకాల ఫీల్డ్లో ఉన్నారు. మీరు కూడా ఏమైనా సినీ ఫీల్డ్లోకి అంటే ఫైట్స్ అలాంటి దాంట్లో ఏమైనా ఆలోచన ఉంది, వెళ్ళే ఆలోచన ఏమైనా? ఫైట్స్ నాకు ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెయిన్ టార్గెట్ వచ్చి ఇది ఫైట్ చేయడమే. నాకు వేరే వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలని కూడా అది కూడా ప్రజెంట్ అయితే ఇంకా ఏం లేదు. ప్రజెంట్ అయితే నేను ఇంటర్నేషనల్ లెవెల్లో నా పేరు అనేది రావాలి, బెస్ట్ ఫైటర్ అని రావాలని చెప్పి ప్రయత్నిస్తాను. దాని తర్వాత ఏదో ఒకటి మేబీ దాతల సహకారం కోరుతారు. అవును సార్, ఏంటంటే ఇప్పుడు మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వేరే కంట్రీకి వెళ్ళి ట్రైనింగ్ చేయాలని చెప్తే చాలా పెద్ద మ్యాటర్, మీకు తెలిసిందే. అందుకని చెప్పి నేను ఏంటంటే మన స్పోర్ట్స్ మినిస్టర్కి కూడా విన్నపం చేస్తున్నారు, ఏమన్నా సహాయం చేయగలిగితే. అలాగే మన మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి, ఇంకా పొంగూరు నారాయణ గారు, ఇంకా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళకంతా నేను వినపం చేసి కోరుతున్నాను, నన్ను ప్రోత్సహించండి. నేను చాలా అంటే చాలా మన తెలుగు రాష్ట్రం పేరు వేరే కంట్రీస్ దాకా తీసుకొని వెళ్ళి నిలబెడతానని చెప్పి వినపం చేస్తాను. ఇది పరిస్థితి. హర్షద్ ప్రజెంట్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో నేషనల్ లెవెల్లో ఇప్పటికే గుర్తింపు పొంది బంగారపు పథకం కూడా సాధించడం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలంటే రష్యా, చైనా లాంటి దేశాల్లో శిక్షణ తీసుకోవాలా, దానికి తగిన డబ్బు కూడా అవసరం. కావున రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా నెల్లూరు చెందిన మంత్రులు పొంగూరు నారాయణ, అదేవిధంగా రామనారాయణ రెడ్డి, అదే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారు తమకు సహకరిస్తే తప్పకుండా నేను ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీల్లో పాల్గొని మన దేశానికి, రాష్ట్రానికి, నెల్లూరు జిల్లాకే నేను పేరు తెస్తానని కూడా హర్షద్ చెప్తున్నాడు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.